మష్రూమ్స్ కూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్, నానబెట్టిన బఠానీ, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నూనె, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బఠానీ అండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. ఒక విజిల్ రానివ్వాలండి. కొంచెం మెత్తగా కావాలంటే 2-3 విజిల్స్ రానివ్వండి. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కరివేపాకు అండి, పచ్చిమిర్చి, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కొంచెం త్వరగా ఎగించాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఎగించాలి. కోసి పెట్టుకున్న మష్రూమ్స్ అండి. మష్రూమ్స్ కొంచెం ఇలా గుత్తి వంకాయ టైప్లో కోసుకోవాలి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మష్రూమ్స్లో వాటర్ బయటకు మొత్తం వచ్చేయనివ్వండి. కొద్దిగా పసుపు అండి, కొంచెం కారం. మష్రూమ్స్లో ఉప్పు తక్కువ వేసుకోండి కొద్దిగా, ఎందుకంటే మష్రూమ్స్ అంతా వాటరే ఉంటుంది కాబట్టి. కారం అంత అవసరం, ఉప్పు అంత అవసరం లేదు, కారం కూడా అంత అవసరం లేదు. ఇవి ఉడికించి పెట్టుకున్న బఠానీ అండి. ఈ మష్రూమ్స్ కూరలో వేసేయాలి. కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి బాగుంటుంది. ఇది అన్నంలోకి చపాతీకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాసేపు ఇది మూత పెట్టేయాలండి. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేయాలి. కొద్దిగా కొత్తిమీర దించే ముందు. మష్రూమ్స్ ఎక్కువ ఉడికే అవసరం లేదండి, కొద్దిగా తక్కువగానే ఉడికించుకోవాలి. టేస్టీ